సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఏతావాత ఈ కథ మాధ్యమంగా మనకు అంది వచ్చేటువంటి నీతి ఏమిటంటే, కేవలం భగవంతుడిపై ఇష్టంతో సకునిగా వ్యవహరిస్తే సరిపోదని, అందువలన సత్యదర్శనం కలగదని, అలా కలగాలి అంటే సద్గురు రూపంలో నడయాడుతున్నటువంటి భగవంతునికి భక్తితో శరణు చెందడం అత్యంత ఆవశ్యకమని, కనుక భగవంతునిపై ఉన్నటువంటి ఇష్టం ఆయనకు అనన్య శరణాగతి చెందే భక్తిగా రూపాంతరం చెందక తప్పదని మనకు బోధపడుతుంది. నన్ను ఏ విధంగా నీవు చూస్తివో అటువంటి రూపము గల నేను వేదాధ్యయనముల చేతను, తపస్సు చేతను, ధ్యానము చేతను, యాగము చేతను కూడా చూడబడటకు శక్యుడను గాను. ఓ అర్జున, ఇట్టి విశ్వరూపము ధరించిన నేను అనన్యమైనటువంటి భక్తి చేతనే తెలుసుకొనుటకును, దర్శించుకొనుటకును, మోక్షమును పొందుటకును సాధ్యమైన వాడినగుచున్నాను. నేను సకల ప్రాణులకు సమానుడను. నాకు శత్రువు కానీ ప్రియమైనటువంటి వారు కానీ లేరు. ఎవరైతే నన్ను భక్తితో సేవించుకుందురో వారిలో నేను, నాలో వారు ఉందురు. మిక్కిలి దురాచారము గల వాడనైనను నన్ను అనన్య భక్తిచే భజించి ఎడల అటివాడు శ్రేష్ఠుడని, సదాచార గల పారాయణుడని అని శ్రీకృష్ణుడు ప్రియసక్తుడైనటువంటి అర్జునునికి సత్యదర్శనం కావాలంటే భక్తి బాట పట్టక తప్పదని చేసినటువంటి బోధ యొక్క వెలుగులో పారమార్థిక ప్రవాసంలో భక్తి యొక్క ప్రాముఖ్యతను మనము అవగతం చేసుకోవాలి. ఓ గురువు, దేవుళ్ళకే దేవుడా, నీకు భక్తిని వరంగా ప్రసాదించు. నాకు ఇదేమీ వద్దు, నీ సేవా భాగ్యాన్ని రాత్రింబవళ్ళు ప్రసాదించు అని కబీరు గీతం భక్తి యొక్క ఆవశ్యకతను నొక్కి ఒక్కాడిస్తుంది. దేవా, నీకు నాదొక వినతి, నాకు మోక్షం వద్దు. మోక్షం ఇచ్చేటువంటి ఆనందం కంటే సర్వశ్రేష్ఠ సుఖమైనటువంటి భక్తి సుఖం నాకు కావాలి అనే సంత తుకారం అభంగం భక్తి ప్రాముఖ్యతని పునరుద్ఘాటిస్తుంది. తనతో అది సాధారణంగా గడుచుకునే సఖుడు, నడయాడే సద్గురువు అని, మహిమాన్వితుడని, సర్వవ్యాపి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడే ఆ రూపంలో అవతరించాడనేటువంటి సత్యం హృదయంలో అనుభూతమైనటువంటి సద్భక్తునిలో ఇప్పటి వరకు ఒక సఖుడు అనేటువంటి భావంతో నెలకొన్న ఇష్టం సద్గురువు పట్ల అపురూపమైనటువంటి భక్తిగా, అంటే ప్రేమగా రూపుదిద్దుకుంటుంది. తనకు సత్యదర్శనం గావించి తనకు ఎంతటికి కరగని, ఎన్నాటికి తరగని ఆనందాన్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి సద్గురువు ముందు అన్యమంతా అసత్యం అనేటువంటి భావన కలిగి సద్గురువు చరణాల పట్ల అనన్యమైనటువంటి ప్రేమ జనిస్తుంది. ఆ అనన్య ప్రేమయే భక్తి అని, నారద భక్తి అని సూత్రాలు బోధిస్తున్నాయి. అనన్య ప్రేమ భక్తి, ఆ భక్తిలో స్వార్థం ఉండదు, స్వచ్ఛమైనటువంటి ప్రేమ మాత్రమే ఉంటుంది. సద్గురువు సంకల్పానికి జీవితాన్ని దాసోహం చేయడమే నిజమైనటువంటి భక్తి. ఆ భక్తి కలిగి ఉన్నప్పుడు ఇక తనకంటూ ఏమీ మిగల్నీయకుండా ఉంటుంది. అటువంటి భక్తి అంకురించి హృదయాన్ని ఆవరించినటువంటి మరుక్షణం మనిషిలోని ఆహానికి మరో క్షణమైనది ఉంటుంది. తానంటూ లేని అటువంటి స్థితిలో కావాలని కోరుకునేది ఏముంటుంది? తన ఉనికే తనకు తెలియని పసిహృదయంలో తల్లి ప్రేమకు తప్ప తనకంటూ కావాలనిపించేటువంటి ఏ కోరికకు చోటుంటుంది? స్వచ్ఛమైనటువంటి తల్లి ప్రేమలో ఓలలాడే ఆ పసివానిలో ఏ ఆనందానికి లోటు ఉంటుంది? సరిగ్గా అలాగే తానంటూ మిగిలి లేని సద్భక్తుని హృదయంలో సద్గురు ప్రేమతో చేసే ఆనంద తాండవానికి తప్ప అనన్యమైనటువంటి ఏ విషయానికి తావుండదు. మరి పారమార్థిక పదంలో నేను అనేటువంటి అహమే అడుగడుగున అనేక
అవరోధాలు కలిగిస్తూ ఉంటుంది. పారమార్థిక ప్రగతిని అడ్డుకుంటూ అనేక గతి నిరోధాలను నిర్మూలిస్తుంది. హృదయ లోతుల్లో భగవద్ దర్శనం అనేటువంటి సచ్చిదానందం నిండి ఉంటే బాహ్యంగా వాసనలు అందించేటువంటి అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని అసలైన ఆనందంగా భ్రమింపజేస్తుంది. అంటే హృదయంలోని అంతర్ముఖమై సవ్యంగా సాగాల్సినటువంటి సద్భక్తుని ప్రవాసాన్ని బహిర్ముఖం చేసి అపస్య దిశలో కొనసాగిస్తూ ఉంటుంది. తద్వారా హృదయానంతరాలైనటువంటి భగవంతుడికి దూరం చేస్తుంది. కానీ సద్గురువుపై అనన్యమైనటువంటి ప్రేమ కలిగిన ఆ భక్తిలో నేను అనేటువంటి భావం అంతరించి అంతా సద్గురువే అనేటువంటి భావం నెలకొంటుంది. ఈ విధంగా ఆ భక్తిలో సద్గురువు మరియు సద్భక్తుడు అనేటువంటి అన్యత్వం అంతరించి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనే ఏకత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. తన్ను తాను కోల్పోయిన అటువంటి స్థితిలో ఇక భక్తుడు కోల్పోయేది అంటూ ఏమీ ఉండదు. అదే భక్తి మార్గం యొక్క వైశిష్ట్యమని, అన్య మార్గాలలో చివరలో కోల్పోయే అహం